ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఇవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తయారు చేద్దామని, కానీ ట్రై చేశాను. నేను ఇన్నాళ్ళు బ్లౌజులకి, శారీస్కి వర్క్ చేసేదాన్ని. ఆ చిన్న చిన్న మెటీరియల్స్ మిగిలితే సరదాగా ట్రై చేశాను. గాజులకు స్టోన్స్ అంటించడం. మీకు నచ్చితే ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం 3 గాజులు అంటించి స్టోన్ అంటిద్దామని అనుకున్నాను. ఎలా ట్రై చేశానో, బాగా ట్రై చేశానో లేదో కామెంట్లో చెప్పండి. ఇవి గాజులు అమ్మవారివి. అలా పక్కన పెట్టేశాను వేసుకోకుండా. సర్లే ఇలా స్టోన్స్ అంటితే వేసుకోవడానికి కూడా బాగుంటాయని ట్రై చేశాను. ఉన్న కలర్స్తోనే ట్రై చేశాను, కొత్తవి ఏం కొనలేదు మెటీరియల్ ఏమీని. ఇవి పాతవే. శారీస్కి, బ్లౌజ్కి వర్క్ చేయగా మిగిలినవి అలా ట్రై చేశాను, చిన్న డిజైన్ కింద. ఎప్పుడు ట్రై చేయలేదు అలాగా. ఈసారి ట్రై చేశాను. వాళ్ళు ఎలా చేస్తారో కానీ అమ్మో చాలా కష్టం అనిపించింది ఫస్ట్లో, ఎందుకంటే కొత్తగా ట్రై చేశాను కాబట్టి. చాలా ఓపికగా, సహనంగా చేయాలి ఇవి. కానీ ఖాళీ టైంలో చేసుకుంటే మనకి ఇలాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, సింపుల్గా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి భలే రిచ్గా ఉంటాయి, చూడడానికి లుకింగ్గా కూడా ఉంటాయి. మనమే సింగిల్ గాజులు వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా మనకి, సింగిల్ గాజులు. అదేదో ఇలాగ వేసుకుంటే చూడడానికి గ్రాండ్గా ఉంటాయి, బాగుంటాయి. ఇలా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఏంటంటే మధ్యాహ్నం టైంలో ఎలాగో ఫ్రీగా ఉంటాం కదా, అప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమో గమ్ము ఇప్పుడు పాతది అయిపోవడం వల్ల సరిగ్గా అంటుకుండేది కాదు. అంటే పాతవి బ్లౌజెస్, శారీస్ వర్క్ చేసేదాన్ని. అప్పుడు అవి అంటించినవి ఏమన్నా పాత మెటీరియల్ ఉంటే ఇలా ట్రై చేశాను. దానివల్ల గమ్ము సరిగ్గా అంటుకపోవడం, కొంచెం ఆరిపోయింది గమ్ము కూడా. వంటించడం చేపు ఎప్పుడు అవుతాయిరా బాబు అనిపించింది నాకైతే. అలా చాలా ఓపికగా, సహనంగా అలా కింద చూసి అవి గాజులు కంటించి చెయ్యాలి. ఇవి 2 గాజులు అంటించేటప్పటికి ఇవి చూసిన తర్వాత, ఇంత బాగా తయారు చేసిన చూసిన తర్వాత నా అలసట అంతా పోయింది. చాలా బాగున్నాయి కదా. బాయ్ ఫ్రెండ్స్.